ఫస్ట్ లిస్ట్ టైంలో జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే ఇంత తక్కువ అని క్యాడర్ పెదవిర్చారు. ఇప్పుడు మరొక 3 సీట్లు జనసేనాని త్యాగం చేయడంతో పార్టీ శ్రేణుల రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కలుగుతోంది. ఇక 3 పార్టీల మధ్య సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇదే సమయంలో అసెంబ్లీ సీట్లలో డబుల్ డిజిట్ కావాలని బీజేపీ పట్టుబడుతోంది. తమ వైపు నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, అందుకే ఎక్కువ సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇటు సర్దుబాటు తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సీట్ల సర్దుబాటు జరిగిందని వివరించాయి. ఏ పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయి అన్నది త్వరలోనే ప్రకటించబోతున్నట్టుగా తెలిపారు. మొత్తంగా బీజేపీ కోసం టీడీపీ, జనసేన 4 సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు ఖరారు కావడంతో 3 పార్టీలు ఏ స్థానాల్లో పోటీ చేస్తాయనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులు అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నర్సాపురం, తిరుపతి లోక్సభ స్థానాల్లో, అలాగే జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయబోతున్నాయి. 6 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులు నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ ప్రకటించే 2వ విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఏపీకి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. మరొక వైపు అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి బీజేపీ ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరొక 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.